హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్ కుమార్. వెల్కమ్ టు టెక్ బ్రెయిన్స్ ఇన్ తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. చాలామంది యాపిల్ డివైస్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ చాలా వరకు అఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఆ అఫోర్డ్ చేయలేని వాళ్ళ కోసం, అలాగే ఇష్టపడే వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ విండోస్ సిస్టమ్ని కంప్లీట్ యాపిల్ థీమ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చూపిస్తే కూడా డైరెక్ట్గా వాళ్ళు చూసి మ్యాక్ ఎప్పుడు కొన్నావురా అని అడుగుతాడు. సో అలా చేయొచ్చు. అలా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మనం విండోస్లో సిస్టమ్ లెవెల్, కోర్ లెవెల్ చేంజెస్ చేయబోతున్నాం. ఆ కోర్ లెవెల్ చేంజెస్ చేసేటప్పుడు మనకి ఏదైనా బేసిక్గా సిస్టమ్ ఫైల్స్ అనేది కరప్ట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే సిస్టమ్ రీస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాం. దానికోసం మనం సెర్చ్ బటన్లోకి వెళ్ళి క్రియేట్ రీస్టోర్ పాయింట్ అని కొట్టేసేయండి. మీకు అది ఆప్షన్ వస్తుంది. ఆప్షన్లో మీరు సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ప్రొటెక్షన్ అని దానిలో పెట్టుకొని క్రియేట్ రీస్టోర్ పాయింట్ అని కొడితే మీకు ఆ నేమ్ అడుగుతుంది. మీరు ఏదైతే నేమ్ కావాలనుకుంటారో నేనైతే మై రీస్టోర్ పాయింట్ అని ఇచ్చేసుకున్నాను. సో మీరు కూడా అలా ఇచ్చేసుకోండి. ఆ రీస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేయడం మనకు ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం. సో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో సీక్వెన్స్ వైజ్ ఇస్తాను. అదే సీక్వెన్స్ వైజ్ డౌన్లోడ్ చేసుకొని అదే సీక్వెన్స్ వైజ్ మీరు ఒక ఫోల్డర్లో ఏదైనా ఫోల్డర్ నేమ్ పెట్టేసుకోండి. దాంట్లో మీరు ఆ సీక్వెన్స్ వైజ్ మీరు ఆ ఫైల్స్ అన్నీ సేవ్ చేసేసుకోండి. 1 2 3 4 5 అలా నెంబరింగ్ ఇచ్చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ అయ్యే సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి సెక్యూర్ యూఎక్స్ థీమ్. మనం డౌన్లోడ్ చేయబోయే సెకండ్ సాఫ్ట్వేర్ కోసం మనం డెవియంట్ అనే సైట్కి వెళ్ళాలి. డెవియంట్ ఆర్ట్ అని అంటాము. దాంట్లో కనుక మీరు డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మీరు సైన్అప్ అయి ఉండాలి. సైన్అప్ అవ్వలేదు అంటే మీరు ఇప్పుడు సైన్అప్ అయిపోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది సైన్అప్ అనేది. ఆ సైన్అప్ అనేది అయిన తర్వాత మీకు బిగ్సర్ అని చెప్పేసి టైప్ చేస్తే ఆ సెర్చ్ బాక్స్లో బిగ్సర్ RC1 ఫర్ రెయిన్ మీటర్ అనే సాఫ్ట్వేర్ అంటే ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్లోడ్ చేయబోయే సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి రెయిన్ మీటర్. థర్డ్ వన్ వచ్చేసి హై రిజల్యూషన్ మ్యాక్ వాల్పేపర్. వాల్పేపర్ తర్వాత మనం డౌన్లోడ్ అయ్యే అప్లికేషన్ వచ్చేసి ఓల్డ్ న్యూ ఎక్స్ప్లోరర్. ఆ తర్వాత డౌన్లోడ్ అయ్యే అప్లికేషన్ నేమ్ వచ్చేసి స్టార్ట్ ఈజ్ బ్యాక్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ చూడండి, నేను రీసెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ప్లస్ ప్లస్ 2.9.17.
మనకు నెక్స్ట్ కావాల్సిన అప్లికేషన్ కోసం డెవియంట్ ఆర్ట్ అనే సైట్కి వెళ్దాం. అక్కడ సెర్చ్లో 7TSP GUI 2019 ఎడిషన్ అని టైప్ చేయండి. సో మీకు అక్కడ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్లో లెఫ్ట్ సైడ్ మీకు బ్లాక్ కలర్లో వైట్ ఫోల్డర్స్ లాగా ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని కొట్టేసేయండి. లింక్ ఓపెన్ అయ్యాక డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. దీని తర్వాత మనకు కావాల్సిన అప్లికేషన్ వచ్చేసి విన్స్టెప్ నెక్సస్ డాక్. దీంట్లో ప్రీమియం వర్షన్ ఉంటుంది అండ్ ఫ్రీ వర్షన్ ఉంటుంది. మనకు ఫ్రీ వర్షన్ సరిపోతుంది. మనకు కావాల్సిన అప్లికేషన్స్ అండ్ వాల్పేపర్స్ ఏవైతే థీమ్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ అయిన తర్వాత నేను అవన్నీ నెంబరింగ్ ఒక ఫోల్డర్లో కాపీ చేసేసుకొని C డ్రైవ్లో పెట్టేసుకున్నాను, థీమ్ అనే ఫోల్డర్లో. సో వాటికి సీక్వెన్స్లో నెంబరింగ్ ఇచ్చేసుకున్నాను. సో మనం చేయబోయే ప్రాసెస్ వచ్చేసి ఆ సీక్వెన్స్లోనే ఉంటుంది. దానికోసం ఈజీగా ఉండడం కోసం మీకు నెంబరింగ్ అనేది వేసి ఇచ్చాను. సో నేను ఏ సీక్వెన్స్లో అయితే పెట్టానో ఆ సీక్వెన్స్ అనేది మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నాను డిస్క్రిప్షన్లో, అది చూసేసుకోండి. మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి థీమెక్స్ టూల్ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి పక్కనే మీకు ఇక్కడ ఆప్షన్లో హుక్ లాగాన్ UI అని ఉంటుంది, దాన్ని టిక్ చేసేసి ఇన్స్టాల్ చేసేయాలి. సో మనకి యాక్సెస్ అనేది చేయడం కోసం ఈజీగా ఉండడం కోసం నేను విండోస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, ఆ ఫైల్ ఎక్స్ప్లోరర్ని మీకు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో 2 విండోస్ లాగా డివైడ్ చేసేసుకొని సేమ్ ఫోల్డర్స్ని నేను పక్కనే పెట్టేసుకుంటాను. సో మనకి కాపీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో సెకండ్ జిప్ ఫైల్ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి ఫైల్స్ అనేవి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ ఫోల్డర్లోకి వెళ్ళి అందులో థీమర్ అనే ఫోల్డర్లో థిన్ టాస్క్ బార్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని ఫోల్డర్ అండ్ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసేసుకోండి. కాపీ చేసుకొని పైన అడ్రస్ బార్లో పైన నేను టైప్ చేస్తున్నాను కదా, అది టైప్ చేసేయండి. c/windows/resources/themes. సో మనకు ఈ థీమ్స్ అనేవి ఇప్పుడు ఏదైతే కాపీ చేసిన థీమ్స్ ఉన్నాయో విండోస్ డిఫాల్ట్ థీమ్స్ ఫోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో సేవ్ చేస్తాం. సో ఇది విండోస్ డిఫాల్ట్ థీమ్స్ ఫోల్డర్, దీంట్లోకి కాపీ చేసుకుంటాం. విండోస్ డిఫాల్ట్ థీమ్ ఫోల్డర్లోకి మనం డౌన్లోడ్ చేసుకున్న థీమ్స్ అనే బిక్సర్ థీమ్స్ అనేది పేస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏదైతే ఓపెన్ చేసామో UA థీమ్ టూల్ అనేది, దాన్ని మళ్ళీ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టి ఓపెన్ చేసి మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంతకుముందు కనిపించలేదు, ఇప్పుడు వస్తాయి. ఆ బిక్సర్ నైట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీకు ఏ థీమ్ కావాలనుకుంటే నైట్ మోడ్లో కావాలనుకుంటే నైట్ మోడ్లో అండ్ డే మోడ్లో కావాలనుకుంటే డే మోడ్లో సెలెక్ట్ చేసేసుకొని ప్యాచ్ అండ్ అప్లై అని కొట్టేస్తాం. అలా కొట్టగానే ప్లీజ్ వెయిట్ అని పడి మనకు చేంజెస్ అనేవి అవుతాయి. అయిన తర్వాత మనం థర్డ్ స్టెప్ వచ్చేసి వాల్పేపర్ అనేది మ్యాక్ వాల్పేపర్ పెట్టేసుకుంటాం. అలాగే మీకు ఇండికేటర్స్ కూడా చేంజ్ అయ్యాయి. మినిమైజ్ అండ్ క్యాన్సల్ అనే బటన్ చేంజ్ అయ్యాయి చూడండి పైన. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనం ఫోర్త్ సీక్వెన్స్లో ఏదైతే ఫైల్ పెట్టుకున్నామో దాన్ని ఒకసారి అన్జిప్ చేసేసుకోండి. అన్జిప్ చేసిన తర్వాత మీకు అక్కడ .ee అని ఉంది కదా, దాన్ని రీనేమ్ చేసి exe అని పెట్టేసుకోండి. మనం దాన్ని రీనేమ్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తాం. డబుల్ క్లిక్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ టూల్ అనేది ఓపెన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ టూల్ అనేది మనం యూజర్ ఇంటర్ఫేస్లో చేంజెస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ GUI టూల్ అనేది ఓపెన్ అవుతుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాము దాన్ని, GUI అంటే. సో ఇది ఓపెన్ అయినప్పుడు మనకి లైసెన్స్ అగ్రిమెంట్ అడుగుతుంది. ఎస్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టేసేయండి. ఓకే కొట్టేసినట్టయితే మీకు ఒక టూల్ ఓపెన్ అయ్యి దానికి సంబంధించిన UI అనేది ఓపెన్ అవుతుంది. యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది దానికి సంబంధించింది. మనకు ఫిఫ్త్ స్టెప్లో మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకు ఆ మ్యాక్ ప్యాక్ అనే జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి.
ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్లోకి వెళ్ళి డాట్ రిమూవ్ అనే ఎక్స్టెన్షన్ తీసేసేయండి. అవి రెండు ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఓపెన్ చేసి పెట్టుకున్నామో ఆ టూల్లోకి వచ్చి థీమ్లో అనే ఫోల్డర్లో మ్యాక్ ప్యాక్ అనే ఫోల్డర్కి వెళ్ళి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫోల్డర్ ఉందో దాంట్లోకి వెళ్ళి డార్క్ మోడ్ కావాలనుకుంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ కావాలనుకుంటే లైట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని సెలెక్ట్ చేస్తాం. ఈ ఓపెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది లోడ్ అవుతుంది. ఆ టూల్ అనేది లోడ్ అయిన తర్వాత మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి మెయిన్గా. సో మీకు ఈ టూల్లో ఏమవుతుందంటే రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనకి రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేయడానికి ఒక ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని అన్టిక్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి అది అవసరం లేదు. సేవ్ చేంజెస్, ఎస్ ప్యాచ్ కొట్టేసేయాలి. ప్యాచ్ కొట్టేస్తే అది ప్యాచ్ అయిపోతుంది. సో చేంజెస్ అవుతున్నాయి చూడండి కోర్ లెవెల్లో. వన్స్ ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత సిస్టమ్ రీబూట్ చేయడం అనేది అడుగుతుంది. పక్కా మనం సిస్టమ్ రీబూట్ చేయాలి. సో సిస్టమ్ రీబూట్ చేసాము. రీబూట్ చేసి మళ్ళీ సేమ్ అదే ఆర్డర్లో ఇంతకుముందు ఎలాగైతే ఈజీగా ఉండడం కోసం పెట్టుకున్నాము. సో చాలా చేంజెస్ అయ్యాయి చూసారు. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో మ్యాక్ వచ్చినట్టుగా మీకు రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ ప్రివిలేజెస్కి వేరే సింబల్ వచ్చింది, మన విండోస్లో వచ్చేది కాకుండా. నెక్స్ట్ వచ్చేసి మనం రెయిన్ మీటర్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా, 6 స్టెప్లో డౌన్లోడ్ చేసి 6th సీక్వెన్స్లో పెట్టేసుకున్నాం. దాన్ని స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ చేయాలి. స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ అని కొట్టేసి నెక్స్ట్ అని కొట్టేసి ఇన్స్టాల్ అని కొట్టేసేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది టూల్. అది ఫినిష్ కొట్టేసేయండి. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత రెయిన్ మీటర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ చేసేసి అన్లోడ్ స్కిన్ అనేది చేస్తాను. సో మీకు కావాలనుకుంటే ఈ స్కిన్స్ ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. సెవెంత్ స్టెప్లో మనం 7th అప్లికేషన్ ఏదైతే నెంబరింగ్ ఇచ్చుకున్నామో దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్ కొట్టేసి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి బిక్సర్ అనే అప్లికేషన్ ఉంటుంది. అందులో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో 8th అప్లికేషన్ వచ్చేసి నెక్సస్ సెటప్ అని ఉంటుంది. నెక్సస్ సెటప్లోకి వెళ్ళి ఓకే కొట్టేసి యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్ అండ్ ఇన్స్టాల్. సో ఈ నెక్సస్ డాక్ అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు మ్యాక్లో ఎలాగైతే కింద డాక్ ఉంటుందో అలా డాక్ అనేది వస్తుంది. మనకు విండోస్లో టాస్క్ మేనేజర్ ఎలాగ అయితే ఉంటుందో దాంట్లో అప్లికేషన్స్ లోడ్ చేసి, సో ఇందులో మ్యాక్లో వచ్చేసి డాక్ ఉంటుంది. సో ఆ డాక్ పొజిషన్ అనేది చేంజ్ చేసి కిందికి పెట్టేసుకుందాం. విండోస్ టాస్క్ మేనేజర్ అనేది లాక్ తీసేసి పైకి మూవ్ చేసుకుందాం.
నెక్స్ట్ స్టెప్లో మనం సెకండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో అందులో బిక్సర్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి డాక్లో బిక్సర్ లైట్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాన్ని కాపీ చేసేసుకొని ఈ డ్రైవ్లో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో విన్స్టెప్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. విన్స్టెప్లో నెక్సెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ నెక్సెస్లో బ్యాక్గ్రౌండ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్స్ ఫోల్డర్లో బిక్సర్ లైట్ అనే ఫోల్డర్ ఉంది కదా, దానికి పేస్ట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ సెకండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో మనం సెకండ్ స్టెప్ ఫోల్డర్ దాంట్లోకి వెళ్ళేసి అందులో డాక్ అనే ఫోల్డర్ ఉంటుంది. డాక్ అనే ఫోల్డర్లో ఇండికేటర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఇండికేటర్స్ అనే ఫోల్డర్. ఆ ఇండికేటర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తే ఇండికేటర్స్ సింబల్స్ ఉంటాయి మీకు. ఆ ఇండికేటర్ సింబల్స్ రెండింటిని కంట్రోల్ ఆల్ కొట్టేసి కాపీ చేసేసుకుంటాం. ఆ ఇండికేటర్ సింబల్స్ అనేవి కాపీ చేసుకున్న తర్వాత విన్స్టెప్ అనే ఫోల్డర్లో నెక్సెస్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ నెక్సెస్ అనే ఫోల్డర్లో ఇండికేటర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఇండికేటర్స్ అనే ఫోల్డర్లో మనం కాపీ చేసుకున్న ఇండికేటర్స్ని పేస్ట్ చేయాలి. దాని తర్వాత స్టెప్ వచ్చే సెకండ్ ఫోల్డర్లో బిక్సర్ అనే ఫోల్డర్ ఉంటుంది కదా, దాంట్లో డాక్లోకి వెళ్తే మీకు మనకి ఏదైతే నెక్సెస్ ఉందో కింద డాక్ అనేది, నెక్సెస్ డాక్ అనేది సెట్టింగ్స్ అనేవి ఎలా చేంజ్ చేయాలో మనకి చిన్న స్క్రీన్ షాట్ ఉంటుంది. ఆ స్క్రీన్ షాట్లో వచ్చిన ఎగ్జాక్ట్ సెట్టింగ్స్ పెట్టేసుకుంటే మనకి యూఏ అనేది ఎగ్జాక్ట్గా మనకు నీట్గా కనిపిస్తుంది. సో దానికోసం మీరు ఇది చేంజ్ చేసుకోవాలి. అపియరెన్స్లోకి వెళ్ళి థీమ్స్లో పైన బిక్సర్ లైట్ అనే థీమ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసుకొని అప్లై కొట్టేసుకోవాలి. సో ఇక్కడ మీకు లైట్ థీమ్లో వచ్చేసింది, డార్క్ థీమ్లో కాకుండా కింద డాక్ అనేది. దాని తర్వాత అపియరెన్స్లో ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటే దాని ప్రకారం మనం చేంజెస్ అనేది చేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. నైన్త్ స్టెప్ వచ్చేసి మనకి ఓల్డ్ న్యూ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది. ఆ ఓల్డ్ న్యూ ఎక్స్ప్లోరర్ని జిప్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాము. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫోల్డర్లో మనకి కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఓల్డ్ న్యూ ఎక్స్ప్లోరర్ .cfg అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసేసుకుందాం ఒకసారి. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నేను ఏదైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నానో ఆ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన ఇన్స్టాల్ అనేది సింబల్ కనిపిస్తుంది, ఇన్స్టాల్ కొట్టేసేయండి. మనకి 10th స్టెప్ వచ్చేసి స్టార్ట్ ఈస్ బ్యాక్. స్టార్ట్ ఈస్ బ్యాక్ అనేది ఇన్స్టాల్ అని కొట్టేస్తే మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి, ఇన్స్టాల్ ఫర్ మీ, ఇన్స్టాల్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్స్టాల్ ఫర్ మీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేసామనుకోండి, దాంట్లో ఒక 3 యూజర్స్ యూజ్ చేస్తున్నారు ఒక సిస్టమ్ని. సో అందరికీ మీకు ఆ లోగో అనేది చేంజ్ అయిపోతుంది. ఈ స్టార్ట్ ఈస్ బ్యాక్ అనేది మనకి లోగో చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఓల్డ్ లోగోస్ వస్తున్నాయి కదా విండోస్వి. సో ఈ విండోస్లో ఓల్డ్ లోగోస్తో పాటు మనం యాపిల్ లోగోని యాడ్ చేస్తాం. యాపిల్ లోగోని యాడ్ చేయడానికి మనం ఆ ఫైల్లో బ్రౌజ్ చేస్తే మనకు సెకండ్ ఫోల్డర్ ఏదైతే ఉందో దానికి థీమ్కి సంబంధించిన ఎవ్రీ ఫైల్ అందులో ఉంటుంది. మనకు సెకండ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీకు స్టార్ట్ ఆప్స్ అని ఉంటుంది. ఆ స్టార్ట్ ఆప్స్లో సెకండ్ లైట్ కావాలనుకుంటే లైట్, డార్క్ కావాలనుకుంటే డార్క్, మీ థీమ్ తగ్గట్టుగా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఓపెన్ కొట్టేసుకుంటాం. ఓపెన్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ యాపిల్ లోగో వస్తుంది కదా, ఆ యాపిల్ లోగో మీద క్లిక్ చేసి అప్లై చేసేయండి.
సో మనం అప్లై చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్ చేశారా, లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్లో మీకు విండోస్ లోగో పోయి యాపిల్ లోగో వచ్చేసింది. యాపిల్ లోగో వచ్చిన తర్వాత మనకి సో ఆ యాపిల్ లోగో మీద క్లిక్ చేసి టాస్క్ బార్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. నేను చెప్పాను కదా, టాస్క్ బార్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ టాస్క్ బార్ అనేది స్మాల్ ఐకాన్స్లో యూజ్ చేసేటట్టు పెట్టుకోవాలి. మనకు విండోస్లో ఉన్నట్టుగా యాపిల్లో ఇట్లా లార్జ్లో ఉండదు, సో స్మాల్లో పెట్టేసుకోవాలి సైజ్ కూడా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు యాపిల్ కర్సర్స్ యూజ్ చేసుకోవాలి. యాపిల్స్ కర్సర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మ్యాక్ ఓఎస్ కర్సర్స్ అని క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాలి. క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోల్డర్ని 7 థీమ్స్ ఫోల్డర్లోకి కాపీ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే లార్జ్ అని ఉంటుంది, లార్జ్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అని కొట్టేస్తాము. సో ఒకసారి ఇన్స్టాల్ అని కొట్టేసిన తర్వాత మీకు ఇక్కడ కర్సర్ అని టైప్ చేయండి. స్టార్ట్లో కర్సర్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మౌస్ పాయింటర్ వస్తుంది కదా, మౌస్లోకి వెళ్ళి మీకు అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అడిషనల్ మౌస్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు పాయింటర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పాయింటర్స్లో డిఫాల్ట్ విండోస్ పాయింటర్స్ తీసేసి మనకు పైన ఇక్కడ మ్యాక్ ఓఎస్ పాయింటర్స్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మ్యాక్ ఓఎస్ పాయింటర్స్ చూపిస్తుంది. మనకు కావాల్సిన పాయింటర్స్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం విండోస్ యూజర్ ఇంటర్ఫేస్ని మ్యాక్ యూజర్ ఇంటర్ఫేస్కి చేంజ్ చేసుకోవచ్చు. నేను చేసే టెక్నికల్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.